ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ జంగారెడ్డిగూడెం సంఘం నిర్వహించు యేసయ్యతో నా జీవితం సంతోషం అనే ఈ ప్రోగ్రాంకి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ వాక్యాలను మీరు చూస్తూ చాలామంది దేవుని కృప వల్ల సబ్స్క్రైబ్ చేస్తూ మరి ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ మీ ఆత్మీయ క్షేమం కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు మీకు పంచుకోవాలని మీ మధ్యకి రావడం జరిగింది. కనుక మీరు ఎలాగనే మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించాలని, మా కొరకు మీరు ఎక్కువ ప్రార్థన చేయాలని ప్రభు పేరట దైవజనుడిగా నేను కోరుకొనుచున్నాను. మన భక్తి జీవితంలో మనము సంతృప్తి కలిగి, సమృద్ధి కలిగి, సంతోషంగా జీవించాలంటే ఒక విశ్వాసి ఎలాగా ప్రభు పట్ల, ఆయన కార్యాల పట్ల ఉండాలో అది మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాల్లో నిజమైన సంతృప్తి అనేది మనము కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. చదువుకున్న మనం మార్క్స్ వార్తలో 6వ అధ్యాయంలో 30 నుండి 44వ వచనం వరకు, 30 నుండి 44వ వచనం వరకు ఉన్న భాగంలో 42వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి అన్నారు. ఇప్పటికీ ఇది ఏదో మీకు అర్థమై ఉంటుంది కదండి. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులకు, ఇంకా స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు, అంటే కొన్ని వేల మందికి ప్రభువారు ఆహారము అందించినప్పుడు వారు తిని ఏం పొందారంట? తృప్తి పొంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే వారు తృప్తి పొందడానికి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అవి మనము చాలా క్లుప్తంగా, యుక్తంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. వాస్తవానికి 4 సువార్తికులు కూడా ఈ 5 రొట్టెలు 2 చేపలు అనే అంశాన్ని వ్రాస్తూ వచ్చారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 13వ వచనం నుండి 21వ వచనం వరకు రాయబడింది. లూకా సువార్త 9వ అధ్యాయంలో 10వ వచనం నుండి 15వ వచనం వరకు రాయబడింది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు కూడా రాయబడింది. ఈ 4 సందర్భాలను మనసులో పెట్టుకుని మనం ఆలోచన చేస్తే చాలా సంగతులు దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తాడు. ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం అని యెషయా గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. కనుక దేవుని వాక్యాన్ని సరైన కోణంలో మనం అర్థం చేసుకోవాలంటే వ్రాయబడిన సంగతులు ఒకే అంశం మీద ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మనం క్రోడీకరించి జాగ్రత్తగా చదివి ధ్యానించి ఆలోచన చేస్తే చాలా విషయాలు దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి మనం చెప్పుకునే విషయాలు కొన్ని ఇక్కడ, కొన్ని అక్కడ ఉంటాయి. మీరు ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా తృప్తి పొంది అనే మాట మన మనసులో పెట్టుకుందాం. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రభు వారి పట్ల కొంత కార్యం చేశాడు. వారు కూడా ప్రభు పట్ల ఎలాగున్నారో అనేది మనం ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో కాలి నడకన యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చిరి అనే మాట చదువుతున్నాం. వాస్తవానికి యేసు ప్రభు వారు అరణ్య ప్రాంతానికి శిష్యులతో కూడా ఏకాంతంగా కొంత సమయం గడపడానికి వెళ్ళినప్పుడు మరి అరణ్యంలోకి వెళుతున్నాను అని ఆయన ఏం ప్రకటన చేయలేదు. అక్కడ సభ పెడతాను అనేం ప్రకటన చేయలేదు. రావడానికి వాహనాలు కూడా సిద్ధపరచలేదు. కానీ ప్రభువారు అరణ్యానికి వెళ్తున్నారు అన్న సంగతి ఆనోట విని వారందరూ కూడా కాలి నడకన వారు బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మత్తయి సువార్త 14:13లో చూస్తున్నాం. ఇంకా వారిలో ఉన్న ఆసక్తి మనం గమనిస్తే మార్క్స్ వార్త 6:33లో 6:33 మార్క్స్ వార్తలో వారు పరిగెత్తుకుని వచ్చారంట. అంటే యేసు ప్రభు పట్ల వారికి ఉన్న ఆసక్తి ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. దేవుని సన్నిధి అంటే విశ్వాసి ఎలా ఉండాలంటే పరుగున వెళ్ళే అనుభవంలోనికి ఉండాలి. ఇవాళ పెద్ద పెద్ద కన్వెన్షన్స్, మీటింగ్స్ అని చెబుతూ ప్రజలను పోగు చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఏమండి, మరి ఎంతో లక్షలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉన్నారు, వాహనాలు పెడుతున్నారు, మరి ఎన్నో రకాలుగా వారికి ప్రోత్సాహాలు చూపిస్తే వస్తూ ఉన్నారు. మరలా మనం ఏమనుకుంటున్నామంటే ఇన్ని వేల మంది వచ్చారు అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి స్వచ్ఛందంగా
ఆసక్తితో అక్కడికి ఎంతమంది వచ్చారో వారే నిజమైన ప్రభు పట్ల ఆసక్తి కలిగిన వారు. ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవుని సన్నిధి ప్రభు కొరకై ఆసక్తి మీ హృదయంలో ఉందా? దేవుని కార్యాల పట్ల ఆసక్తి మీరు కలిగి ఉన్నారా అనే మాట మనం ఆలోచన చేయాలి. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు అన్నాడు. అంటే చాలామంది విశ్వాసులు ప్రారంభంలో చాలా బాగుంటారు, కానీ కొద్ది రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి వారు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో నిజమైన తృప్తి, సంతృప్తి, సమృద్ధిని కూడా అనుగ్రహిస్తాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు. సరే, రెండోది జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని సన్నిధికి ఎలాగొచ్చారో చూసాం. రెండోది, దేవుని సన్నిధికి వారు ఎప్పుడు వచ్చారు అంటే, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఇలా రాయబడింది. ఏమంటే, ముందుగా వచ్చి అనే మాట చదువుతున్నాం. ముందుగా వచ్చి అంటే యేసుప్రభు వారు అరణ్యంలోనికి వెళతారన్న సంగతి తెలిసి ఆయన ఏ స్థలానికి వెళుతున్నారో ఆయన వెళ్ళక ముందుగానే వాళ్ళు వచ్చి అక్కడ అందరూ కూర్చున్నారు. అప్పుడు ప్రభు వారిని చూచి కనికరపడి వారికి వాక్యాన్ని బోధించారు. దేవుని సన్నిధికి మనం ఇప్పుడు వెళ్తున్నాం, ప్రారంభానికంటే ముందు వెళ్తున్నామా, లేకపోతే ప్రారంభించాక లేక మధ్యలో ఆకారంలో వెళ్తున్నాం? చెప్పండి. అన్ని విషయాలకి మనం ముందుంటాం, కానీ ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అలా కాదండి. మనం ఒక కూడిక, ఒక మీటింగ్ టైం చెప్పుకున్నామంటే ఆ టయానికి ప్రభు అక్కడికి వస్తారు ఆత్మస్వరూపిగా. ఆ ప్రభు రాకముందే మనం ఆయన సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేసుకుని మన హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరచుకున్నప్పుడు మన జీవితంలో ఆయన ద్వారా మనము తృప్తి, సంతృప్తి, సమృద్ధి కూడా కలిగి ఉంటాం. మూడోది జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో వారు కూర్చుని అనే మాట చదువుతున్నాం. ఏమండి, దేవుని సన్నిధిలో కూర్చుని అనే మాట మత్తయి సువార్త 14:19లో. ఇంకో మాటగా చెప్పుకుంటే మార్క్స్ సువార్త 6:39లో మనం జ్ఞాపకం చేసుకుంటే క్రమముగా కూర్చుని అన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, సమీపంగా కూర్చోవాలి కదండి. మరియ యేసు పాదముల దగ్గర కూర్చుని అన్నాడు. ఎక్కడ కూర్చుంది? పాదముల దగ్గర కూర్చుంది, కింద కూర్చుంది. ఇవాళ దేవుని సన్నిధికి వెళ్ళి మంచి మంచి చైర్స్ కొరకు కనిపెడుతున్నారు. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే, మోకాళ్ళ నొప్పులు ఉంటే కుర్చీ మీద కూర్చోవచ్చు. కానీ యవనస్తులు కూడా ఏం వెతుక్కుంటున్నారు? కుర్చీలు వెతుక్కుంటున్నారు, సోఫాలు వెతుక్కుంటున్నారు కదండి. దేవుని సన్నిధికి వెళ్ళి మనం కింద కూర్చోవటం అనేది చాలా మనకు ఆశీర్వాదం. మనకు ఒకవేళ ఏదైనా బలహీనతలు లేకపోతే, పూర్వదినాల్లో కుర్చీలు ఎవరికి వేసేవారు? బలహీనంగా ఉన్నవారు, పెద్దలు, వృద్ధులైన వారికి కుర్చీలు. కానీ ఇవాళ యవనస్తులు ముందు వెళ్ళి కుర్చీలు ఎత్తుకుంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో మనం కింద కూర్చోవడం అది మనకెంతో ఆశీర్వాదము. కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలి? మందిరాల్లో క్రమంగా ఉండాలి, వరుసలో కూర్చోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కూర్చోవడం, ఏమండి మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావటం అలాంటి దేవుని సన్నిధి ఉన్నప్పుడు చేయకూడదు. కానీ వాళ్ళు చాలా చోట్ల ఇష్టానుసారంగా కూర్చుంటారు, వస్తారు. ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తారు, ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళిపోతారు. అది సరైన భక్తి కాదు. మనం క్రమాన్ని పాటించినప్పుడు దేవుడు మన జీవితాల్లో క్రమక్రమంగా సంతోషం, సమృద్ధి, సంతృప్తి కూడా దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు కానీ అక్రమాన్ని కోరడు. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలు అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 6:34లో మనం గమనిస్తున్నప్పుడు సాయంకాలం వరకు ఆయన వాక్యం చెప్పారంట. అంటే దేవుని వాక్యం వినటానికి వారు సమయం ఇచ్చారు. దేవుని వాక్యం వినడానికి ఎక్కువ సమయం ఇచ్చారు. ఈ రోజుల్లో దేవుని వాక్యం అంటే చాలా షార్ట్గా చెప్పాలండి అన్నారు. ఏమండి, క్లుప్తంగా చెప్పాలండి, 10 నిమిషాలేనండి. ఏమండి, చూడండి చాలా కార్యక్రమాలు చేసుకుంటారు.
వాక్యం దగ్గరికి వచ్చినప్పటికి సమయం లేదండి, 10 నిమిషాలండి అంటారు. అసలు ఏది ఎక్కువ ఉండాలి మన కార్యక్రమాల్లో? దేవుని వాక్యం. ప్రియులరా, దేవుని వాక్యానికి మీరు సమయం ఇవ్వండి. దేవుని వాక్యం చదవడానికి కానీ, ధ్యానించడానికి కానీ, వినటానికి కూడా మరి సమయం మనం ఎక్కువ ఇచ్చినప్పుడు దేవుడు మనతో సమృద్ధిగా మాట్లాడతాడు. ఆయన సమృద్ధి వాక్యం మన హృదయాల్లో సంతృప్తిని కలిగిస్తూ ఉంది. జుంటె తేనె దారల కన్నా మధురమైనది ఆయన వాక్యం. దాని చేత మనము పోషించబడాలి, తృప్తి పొందాలి, సమృద్ధి పొందాలి అనేది చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 6:39లో వారి సమర్పణ చూస్తున్నాం. ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్న పిల్లల దగ్గర ఉన్నాయంట. అవి ఆహారం కొరకు ప్రభు అన్నారు, వారికి మీరే ఆహారం పెట్టండి అని శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. ఏమంటే 200 దేనారాలు అవుతాయి అని లెక్కలేసుకున్నారు. అలాగైతే 200 దేనారాలు అంటే 100 రూపాయలు ఆ రోజుల్లో, చాలా ఎక్కువ. అయినా ప్రభు ఏమన్నారంటే మీరే పెట్టండి అంటప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు లేదు కానీ చిన్నవారు ఆ రొట్టెలు చేపలు ఇచ్చారు. దేవుని పని అనేక మంది కొరకు వాక్యం ప్రకటించబడాలి, అనేక మంది సువార్త వినాలి, అనేక మందికి మేలు పొందాలి, అనేక మంది రక్షించబడాలంటే నువ్వు సమర్పించుకోవాలి. ప్రభువుని నమ్ముకున్న నీవు నీ దగ్గర ఉన్నది కొంచెమే, అది దేవునికి ఇస్తే అది విస్తారంగా దీవించి అనేక వేల మందికి, లక్షల మందికి వాక్యాన్ని పంచడానికి సేవకులకు సహకారమై ఉంటుంది. సంఘాలు క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘ కార్యక్రమాలు జరిగించడానికి అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో మరి వెనకబడుతున్నారు. ఏమంటే అన్ని వేల మందిలో ఎవరి దగ్గర లేవా? ఆ చిన్నపిల్లలు ఇచ్చారు చూడండి, అందుకనండి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడండి. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ నేను ఇచ్చేది నాకెలాగా అని వారు అనుకుని ఉండొచ్చు. కానీ చిన్నపిల్లలు నిస్వార్థంతో ప్రభువుకి ఇచ్చారు. దేవుని కొరకు ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి నువ్వు సమృద్ధిగా, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవునికి ఇచ్చి నువ్వు మూలుకోకు, సనుక్కోకు, నువ్వు సంతోషించు, దేవుడు నీకు సంతృప్తినిస్తాడు అనే మాటను చూస్తున్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్క్స్ వార్త 6:41 ఆ రొట్టెలు చేపలు చిన్నపిల్లల దగ్గర ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాటిని పైకి వెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచినప్పుడు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు చాలామంది తిన్నారు. ప్రియులరా, దేవుని చేతిలో మనం వాడబడే వారంగా ఉండాలి. దేవుని చేతిలో మనము విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు అనేక మందికి ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. రొట్టెలు విరగబడ్డాయి కాబట్టి అనేక మంది ఆకలి తీర్చింది. యోహాను సువార్త 12వ మరియా బుడ్డే పగలగొట్టింది కాబట్టి ఆ గదంతా పరిమళం వచ్చింది కదా. మన హృదయాలు విరగాలి, మనం ప్రభు కొరకు నలగాలి, అందులో నుండి వెదజల్లే పరిమళం అనేక మందికి రక్షణ సువాసనగా మార్చబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని కొరకు నువ్వు నలగొట్టబడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఎదుట నీ హృదయాన్ని విరగగొట్టుకుంటున్నావా, నలగొట్టుకుంటున్నావా? దేవుని పని కొరకు ప్రయాసపడుతున్నావా, కష్టపడుతున్నావా, చెమట కారుస్తున్నావా? ఒకసారి ప్రియులారా మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు మనం ఏమీ చేయం, కానీ దేవుడు నాకు అన్నీ ఇవ్వాలి, దేవుడు నాకు అన్నీ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? దేవుని కొరకు నువ్వు ఎలాగా నలగొట్టబడుతున్నావు అనే మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది భక్తులు సువార్త పరిచర్యలో నలగొట్టబడ్డారు కాబట్టి అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. వారి ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. ప్రభునందు ప్రియులరా, దేవుని కొరకు నలగొట్టబడటం నువ్వు నేర్చుకో. దేవుని పనిలో ప్రయాసపడటం నేర్చుకో. దేవుని పనిలో కష్టపడటం నేర్చుకో. దేవుని చేతిలో నువ్వు విరగొట్టబడడానికి నువ్వు ఇష్టపడు. నాకు శ్రమలొద్దు, కష్టాలొద్దు, బాధలొద్దు అనుకుంటే నీ జీవితంలో నిజమైన సంతృప్తి, నిజమైన సంతోషాన్ని, సమృద్ధిని నువ్వు అనుభవించలేవు. ఇక ఫైనల్గా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 42వ వచనంలో వారు తిని తృప్తి పొందిన తరువాత అన్నాడు. దేవుని కొరకు వారు అలాగున క్రమమైన విధానాన్ని అనుసరించినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు. దేవుడు ఏది ఇచ్చినా ఎలాగిస్తాడు?
దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా ఎలాగిస్తాడు అంటే కొరచ చేయి కాదు. దేవుని మనకలాగా ఆయన సమృద్ధిగా ఇస్తాడు, సంతృప్తిగా ఇస్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో బండలో నుండి నీళ్లు ప్రవహించినప్పుడు వారు సమృద్ధిగా తాగారు. మన్నా కురిసినప్పుడు వారు సంతృప్తిగా తిన్నారు. పూరేళ్ళు విస్తారంగా. ఏమండి, దేవుడు ఏది ఇచ్చినా సమృద్ధిగానే ఇస్తాడండి. కానీ దేవుని కొరకు మనం ఎలా ఉండాలో పైన 6 విషయాలు మనం ఆలోచన చేశాం. అలాంటి అనుభవాన్ని దేవునిలో మనం కలిగి ఉన్నప్పుడు ఇదిగోండి 7వ అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ కొదువ, కొరత, సమస్య ఏంటో దేవుడు తీరుస్తాడు. ముందు ఆయన కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. దాని ద్వారా మనం సంతృప్తి కలిగి ఉంటాం, మనం సంతోషాన్ని కలిగి ఉంటాం. ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నీ కొరకు మనము మన జీవితాల్లో నిజమైన సంతృప్తి, సంతోషం, సమృద్ధి కలిగి ఉండాలని ఇదిగో పరలోకములో ఉన్న ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆకలిగొని, నీ కొరకు నా కొరకు దప్పికగొని, నీ కొరకు నా కొరకు దరిద్రుడిగా దిగివచ్చి మన జీవితాల్లో సమృద్ధి నింపాలని, ఐశ్వర్యవంతులు చేయాలని ఆయన మన నిమిత్తమై దరిద్రుడై ప్రియులరా ఘోరమైన శ్రమలు, నిందలు, అవమానాలు, అన్యాయమైన తీర్పును పొందారు. ఆ సిలువలో ఆయన రక్తాన్ని ధారపోశారు. యేసు ప్రభు నీ కొరకై తన ప్రాణాన్ని అర్పించారు. సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని, నిజమైన సంతృప్తిని, నిజమైన సమృద్ధిని ఇస్తాడు. వాళ్ళందరూ ఆశతో ప్రభు దగ్గరికి వెళ్ళారు, అలాంటి అనుభవాన్ని పొందారు. ఇంకా నువ్వు ప్రభువుని నమ్మలేదా? ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, శాంతినిస్తాను, సమాధానం ఇస్తాను, సంతృప్తినిస్తాను అని ప్రభు కేకవేసి పిలుస్తున్నాడు. ఈ వీడియో నువ్వు చూస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నీవు ఇప్పటికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందకపోతే నీ జీవితంలో ఎంతున్నా తృప్తి లేదు, సంతృప్తి లేదు అనుకుంటున్నావా? కృంగిపోతున్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు చూడు, ఆయన యందు విశ్వాసం ఉంచు. నీలో ఉన్న అసంతృప్తి దేవుడు తీసివేస్తాడు. నీలో ఉన్న నిరుత్సాహం తీసివేస్తాడు. నీలో ఉన్న నిస్సత్తు తీసివేస్తాడు. దేవుడు నీకు నిజమైన సంతోషం, నిజమైన సంతృప్తి ఇస్తాడు. నీకున్న కొదువులు తీర్చి సమృద్ధిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మీరందరూ ఇలాంటి అనుభవాలు, మీ కుటుంబాలు ఇలాంటి అనుభవాలు, మీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి సంతృప్తి సహితమైన భక్తి జీవితాన్ని కలిగి ప్రభువుని మీరు స్తుతించాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని, మీరు కూడా ప్రభు కొరకు ఆ విధంగా జీవించాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగింపు చేస్తున్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించి మీ ఆత్మలను బలిపరిచి రక్షణ లేని వారికి రక్షణ కూడా దయచేయాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మీ ఆత్మల రక్షణార్థమై, మీ కుటుంబాల దీవెనకరంగా ఉండటం కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. మీరు కూడా కళ్ళు మూసుకోండి, మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంతృప్తి సహితమైన భక్తి మా జీవితాలు కలిగి ఉండడానికి మేము ఏమి చేయాలో కొన్ని విషయాలు ఒక వాక్య భాగములోనే మాకు నేర్పించారు. ఇంకెన్నో సంగతులు దైవ గ్రంథంలో ఉన్నాయి, కానీ ఒక అంశంలోనే మాకు నేర్పిన పాఠాలు బట్టి స్తోత్రాలు. మా జీవితాలు అలాగున ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మీ కొరకు మేము నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని, భక్తిని బలపరచండి. మీ రాకడ కొరకై సిద్ధపరచండి. ఈ లోకంలో ఉండగా మాకున్న ప్రతి ఒక్క నాయన అసంతృప్తి తీసివేసి సంతృప్తి కలుగు చేయండి, సమృద్ధి కలుగు చేయండి, సంతోషం కలుగు చేయండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ ఆనందం కూడా కలుగు చేయమని నాయన వీక్షిస్తున్న వీక్షకులందరినీ కూడా, వారి కుటుంబాలని బహుగా 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 దీవించి మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.